జ్యోతిలక్ష్మి రియల్ లైఫ్ విషయానికొస్తే ఆమె అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. జ్యోతిలక్ష్మి తల్లి పేరు శాంభవి కాగా తండ్రి పేరు డికే రామానున్. వీరికి మొత్తం 8 మంది సంతానం కాగా జ్యోతిలక్ష్మి 5వ సంతానంగా జన్మనిచ్చారు. నటి జయమాలని సైతం జ్యోతిలక్ష్మి సోదరి కావడం చెప్పుకోదగ్గ విషయం. జ్యోతిలక్ష్మి తండ్రి కూడా ఓ చిత్ర నిర్మాణ సంస్థల్లో పార్ట్నర్ గా ఉండేవారు. ఇక ఫ్యామిలీకి సినిమాలతో దగ్గర సంబంధాలు ఉండడంతో జ్యోతిలక్ష్మి చిన్న వయసులోనే డాన్సర్ అవ్వాలనే కలలు కనేది. ఈ నేపథ్యంలోనే భరతనాట్యంతో పాటు ఇతర నాట్య కళలను నేర్చుకుంది. కెరీర్ ప్రారంభంలో జ్యోతిలక్ష్మి హీరోయిన్ గా నటించి అలరించింది. మురిపెన్ను అనే మలయాళ చిత్రంలో నటించిన జ్యోతిలక్ష్మికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. హీరోయిన్ గా జ్యోతిలక్ష్మి దాదాపు 30 సినిమాల్లో నటించింది. తెలుగులో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించింది. అయితే అప్పటి సినిమాల్లో కథకు ప్రాధాన్యత ఇస్తే వ్యాంపు పాత్రలు ఎక్కువగా వచ్చేవి. కాగా జ్యోతిలక్ష్మి రూపురేఖలకు ఎక్కువగా వ్యాంపు పాత్రలే వచ్చేవి. ఆమెకు అలాంటి పాత్రలే వచ్చేందుకు దర్శకులు సైతం ఆసక్తి చూపేవాళ్ళు. ఇదాలోకం సినిమాలో గుడి వెనక నాసామి, ప్రేమ్ నగర్లో లేలే నారాజా పాటలతో పాటు జ్యోతిలక్ష్మి స్టెప్పులు వేసిన ఎన్నో పాటలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే కెమెరామెన్ సాయి ప్రసాద్ను జ్యోతిలక్ష్మి వివాహం చేసుకుంది. వీరిద్దరూ ముంబైలో సెటిల్ అయ్యారు. జ్యోతికి కూతురు పుట్టాక ఆమె కూడా సినిమాలో నటించింది. ఇక జ్యోతిలక్ష్మి 2016లో బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూసింది.